న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. వైఎస్ఆర్సీపీ పార్టీ బలోపేతానికి పునాదులు పార్టీ కార్యకర్తలే. పట్టణ వైసీపీ నూతన అధ్యక్షులు కామర్తి నాగేశప్ప. వైఎస్ఆర్సీపీ పార్టీ బలోపేతానికి పునాదులు పార్టీ కార్యకర్తలే. పునాదులు అని ఎమ్మిగనూరు పట్టణ వైసీపీ నూతన అధ్యక్షులు 1వ వార్డు కౌన్సిలర్ కామర్తి నాగేశప్ప పేర్కొన్నారు. పట్టణ వైసీపీ నూతన అధ్యక్షులుగా ఎన్నికైన కామర్తి నాగేశప్ప పార్టీ బలోపేత దిశగా అడుగులు వేస్తూ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని స్థానిక 24వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ రుద్రాక్షల బజారి, 24వ వార్డు కౌన్సిలర్ రుద్రాక్షల రామాంజనమ్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వార్డు వైసీపీ పార్టీ ముఖ్య కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా పట్టణ వైసీపీ నూతన అధ్యక్షులు కామర్తి నాగేశప్ప, నియోజకవర్గ యూత్ అధ్యక్షులు మున్సిపల్ వైస్ చైర్మన్ డి నజీర్ అహ్మద్ చేనేత జిల్లా అధ్యక్షులు 6వ వార్డు కౌన్సిలర్ శివప్రసాద్, జిల్లా వైసీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ యూకే రాజు పాల్గొని పార్టీ బలోపేతం దిశగా వార్డు కార్యకర్తలతో చర్చించారు. ఈ సందర్భంగా పట్టణ వైసీపీ నూతన అధ్యక్షులు కామర్తి నాగేశప్ప ముందుగా ఎమ్మిగనూరు పట్టణ వైసీపీ నూతన అధ్యక్షులుగా ఎన్నిక చేసిన నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ బుట్టా రేణుకు సహకరించిన మాజీ ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి తనయుడు, నియోజకవర్గ సీనియర్ నాయకులు కె జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర వైసీపీ వీరశైవ లింగాయత్ విభాగ అధ్యక్షులు వై రుద్రగౌడ ముందుగా ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీ బలోపేతానికి పునాదులు పార్టీ కార్యకర్తలే పునాదులని, అందుకే ఆ చక్కటి ఆత్మీయ సమావేశం ద్వారా ప్రతి వార్డులో కార్యకర్తలను సీనియర్ నాయకులను కలుస్తూ వారు ఇచ్చిన అమూల్యమైన సూచనలు సలహాలతో మన ఎమ్మిగనూరు పట్టణంలో వైసీపీ పార్టీని బలోపేతం చేద్దామని పిలుపునిచ్చారు. ఏ సమస్యలను తమ దృష్టికి తీసుకువచ్చినా అవి మన పరిధిలో ఉన్నంత వరకు మనమే పరిష్కారం చేసేందుకు ప్రయత్నం చేద్దామని తెలిపారు. నాయకులు వైసీపీ పార్టీ బలోపేతం చేసేందుకు తమ వంతుగా కంకణ బద్దలై సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఎల్లప్పుడూ ప్రతి కార్యకర్తలు నాయకులకు అందుబాటులో ఉంటూ సేవ చేసుకుంటారని తెలిపారు. నా యొక్క నియామకానికి సహకరించినటువంటి పెద్దలు మాజీ ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి గారు, అలాగే మిగతా సీనియర్ నాయకులు, పట్టణ నాయకులందరికీ ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. 24 వార్డు కౌన్సిలర్ రామాంజనమ్మ గారి ఆధ్వర్యంలో మన ఇన్ఛార్జ్ రుద్రాక్షల బజార్ గారు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యకర్తల యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే, వార్డు పట్టణ అధ్యక్షుడిగా నన్ను నియమించినందుకు వారి ద్వారా పరిచయం అంటే ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకొని వారి ద్వారా సలహాలు సూచనలు పార్టీ ఏ రకంగా బలోపేతం చేయాలా, మెయిన్ బేస్ వచ్చేసి మన కార్యకర్తలే కాబట్టి వారి యొక్క సలహాలు సూచనలు ఆ వార్డు యొక్క ఇన్ఛార్జ్ బజారప్ప కానీ అలాగే మేడం కౌన్సిలర్ రామాంజనమ్మ గారి యొక్క సలహాలతో ప్రతి బూత్ స్థాయిలో పార్టీ నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడమైనది. అధ్యక్షునిగా నియమించినాను. నా యొక్క ముఖ్య కర్తవ్యం ఏమంటే, వైఎస్ఆర్సీపీ పార్టీ సెంట్రల్ కమిటీ యొక్క ఆదేశాల మేరకు, అలాగే మన మాజీ ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి గారి ఆదేశాల మేరకు, ఇన్ఛార్జ్ బుట్టా రేణుకమ్మ గారి ఆదేశాల మేరకు పూర్తి స్థాయిలో ఈరోజు కాకుండా మళ్ళీ వచ్చే ఎలక్షన్ల వరకు బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడానికి నా శాయశక్తిలో పనిచేస్తానని ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే ఈ వార్డు ఇన్ఛార్జి రుద్రాక్షల బజార్తో పాటు సీనియర్ కార్యకర్తలు అంటే రవి, అలాగే గిరి, మిగతా నారాయణ స్వామి, వీళ్ళందరూ బాలనాగిరెడ్డి, వీళ్ళందరూ నాకు సంపూర్ణ సహకారాలు అందించారు.